చేస్తున్న అన్న యాతాక్ సునీల్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారికి, ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మిత్రుడికి కోటేష్ గారికి, కళాశాల ప్రిన్సిపల్ అన్న కర్ణాకర్ గారు, ముప్పతి నారాయణ, పూర్ణకాంత్ గారు, మన మిత్రుడు రుద్రమ్మ గారు, యాతాకుల రాజన్న, అందరికీ నమస్కారం. చైతన్య గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాం ఉద్దేశం మీకు అందరికీ తెలిసింది. నేటి విత్తనమే రేపటి మొక్కనే మరునాటి మహావృక్షం. మీకు కళలు కానివ్వండి, వాటిని సాకారం చేసుకుంటున్న మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం నుంచి మనువాద భావజాలాన్ని వీడి ఒకనాటి స్వాతంత్ర అర్హత లేదు స్త్రీ కన్నా నుంచి స్త్రీకి హక్కులు కూడా కల్పించబడిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న కాలంలో ఉన్నాము. స్త్రీ లేనిదే జననం లేదు. ఈ ప్రపంచం మనుగడ అవుతుంటే మీ స్త్రీల మీదనే ఆధారపడింది. స్త్రీలు పురుషులతో పాటు ఆకాశంలో సగం, అన్నింటా సగం అని మీరు ఎంతో చైతన్యవంతులైనప్పటికీ మహనీయుల జీవిత చరిత్రను చదవండి. మీరు ఉద్యోగం పొందితే మీకు మాత్రం ఉద్యోగం వస్తుంది. మీరు పారిశ్రామికవేత్త అయితే 10 మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చే వస్తుంది. మీరు ఉద్యోగిగా ఉంటారా, ఒకరి దగ్గర బానిసలుగా ఉంటారా అనేది నిర్ణయించుకునేది మీ చేతుల్లో ఉంది. అలాంటి ఒక స్వయం ఉపాధి కోసం ఫౌండేషన్ బీజం అనేది పీపుల్స్ ఫౌండేషన్ ద్వారా పడింది. దానికి మీకు కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్పించారు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. వీలైతే పరిగెత్తండి, లేకపోతే నడవండి, లేకపోతే కుంటుతూ అయినా పోండి, కానీ మీ గమ్యం మాత్రం ఆపొద్దు. అంటే ఆ లక్ష్యం దాకా ఆపొద్దు. ది గ్రేట్ తత్వవేత్తలు ఉన్నారు. సోక్రటీస్ చదవండి, ప్లేటోను చదవండి, అరిస్టాటిల్ చదవండి. మహామేధావుల జీవిత చరిత్రను ఆచరణ తీసుకోండి. మనము కుల, మత, వర్గ, వర్ణరహితంగా హ్యూమనిటీ కలిగి ఉండండి. మీ జీవిత లక్ష్యాన్ని చేరండి. స్త్రీ అంటే ఒకనాడు మనువాదం ప్రకారం చెప్పాలంటే చాలా ఉంటుంది. సరే, సమయం తక్కువగా ఉన్నది. మీ లక్ష్యం చేరే వరకు మీరు విశ్రమించవద్దు. మీరు ఉద్యోగం చేస్తే నేను చెప్పిన ప్రకారం ఉద్యోగం మాత్రం వస్తుంది. ఒక బానిసగా చేస్తారు చూస్తారు. మీరు స్వయం ప్రతిపత్తిగా ఉండి ఒక ఇండస్ట్రీకి అధినేత కావచ్చు. మీలో ఒక ఇంజనీర్ ఉన్నాడు, మీలో డాక్టర్ ఉన్నాడు, మీరు జ్యుడిషియరీ ఒక జడ్జిలు ఉన్నారు, మీలో డాక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు మీలోనే. ఆ ఉన్న యొక్క లక్ష్యం ఏందో తెలుసుకొని అందుకు అనుగుణంగా పోరాడి కష్టపడటం మీ విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చు. దానికి ఏ ప్రతిభని అడ్డుకునే వ్యక్తి ప్రపంచంలో లేడు. దేర్ ఇస్ నో స్టాపర్. ఇంటురా, అందుకనే ఆ ప్రతిభ కలిగి ఉండండి. ప్రతిభతో మేధస్సును పెంపొందించుకోండి. మేధస్సును మీ జీవితానికి మీరే దారులు ఎత్తుకొచ్చుకోండి. అందుకు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చెప్తూ, సమయం లేదు కాబట్టి మాట్లాడలేకపోతున్నామ్మా. ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు చెప్తూ